భారతదేశ అంబేద్కర్ వారసులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని పుంగనూరులో ఎస్డిపిఐ పార్టీ డిమాండ్. పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ పార్టీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పుంగనూరు ఎస్డిపిఐ అసెంబ్లీ అధ్యక్షులు అన్వర్ బాషా, అసెంబ్లీ కార్యదర్శి యూనస్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో మూడెప్ప సర్కిల్లో ఎస్డిపిఐ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ నేతల తరఫున నిరసన కార్యక్రమం చేపట్టారు. అక్కడ నుండి ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్ వరకు వెళ్లి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేశారు. కేంద్ర హోంమంత్రి దేశ ప్రజలకు క్షమాపణలు కోరాలని, లేని తరుణంలో మంత్రి పదవి నుండి తొలగించాలని దేశవ్యాప్తంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జమీర్లాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి యూసఫ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. రాజులు మంత్రులు ఉన్నారు. ఆయన రాసిన ఓటు హక్కుతో రాజ్యాంగం వలన ఈరోజు మీరు కేంద్ర మినిస్టర్ అయినారు. ఆయన ఇచ్చిన భిక్షతో మీరు ఈరోజు అలా మాట్లాడుతున్నారు. మీరు అంబేద్కర్ను అవమానిస్తే తీవ్ర పరిణామాలకు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఈ కేంద్ర మంత్రి పదవి అనర్హులని మేము చెప్తున్నాం. ఎస్డిపిఐ, బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ ప్రజలందరూ ముక్త కంఠంతో దీన్ని మిమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు నువ్వు కేంద్ర మంత్రిగా ఉన్నావంటే కారణం అంబేద్కరే. అంబేద్కర్ భిక్షతోనే నీకు ఈ పదవి వచ్చింది. గుర్తుపెట్టుకో, అంబేద్కర్ మామూలు నాయకుడు కాడు, జాతీయ నాయకుడు, ప్రజలందరూ మెచ్చిన దేవునితో సమానం అయిన అలాంటి గొప్ప వ్యక్తిని విమర్శించడం సిగ్గుచేటు. కాబట్టి అంబేద్కరే మన స్వేచ్ఛ, సమానత్వము, సౌభాతృత్వము, లౌకికం, ప్రజలందరూ సుఖ శాంతంతో ఉండాలంటే కారణం ఆయన పెట్టిన రాజ్యాంగం వల్లనే ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి అంబేద్కర్ని ఎలాంటి పరిస్థితుల్లో అవమానిస్తే మేము ఊరుకునేది లేదు. భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇండియా ఆధ్వర్యంలో, ఎస్డిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మన రాజ్యాంగ నిర్మాతకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ సభలో అవమానించిన అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మేము నిరసన తెలియజేస్తున్నాము. కారణం మనకందరికీ తెలిసినదే. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన ప్రపంచంలోకెల్లా మన భారతదేశం అతి గొప్పది, అతి విలువైనది అంటే దానికి కారణం మన భారతదేశ రాజ్యాంగం. భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించిన రాజ్యాంగ నిర్మాతకర్త, రాజ్యాంగ పిత మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి ఒక మహాన్ వ్యక్తి మీద ఏదైతే మన రాజ్యాంగం మనకు కల్పిస్తూ ఉంది, భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి స్వేచ్ఛ, ప్రతి ఒక్క పౌరుడికి సమానత్వం, ప్రతి ఒక్క పౌరుడికి రక్షణ కల్పిస్తూ ఉంది. ప్రతి ఒక్క పౌరుడికి మాట్లాడే విధానం, జీవించే హక్కు, తమ మతాన్ని పాటించే హక్కు ఇవన్నీ కల్పిస్తుందంటే అది కేవలం మన భారతదేశ రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగాన్ని నిర్మించిన రాజ్యాంగ నిర్మాతకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి మహా వ్యక్తికి పార్లమెంట్ సభలో ఆయనను ఏకవచనంతో మాట్లాడడం, ఆయనను కించపరచడం, ఇది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ కాదు, యావత్ భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడి మనోభావాలు దెబ్బతినేలాగున్నాయి. ప్రతి ఒక్క పౌరుడి మనోభావాలు కించపరిచేటట్టున్నాయి. దీనికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాము. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక డిమాండ్ ఏంటంటే వెంటనే అమిత్ షా క్షమాపణ చెప్పాలి. అమిత్ షా గారి ఆలోచించాలి. ఆయన యోగ్యత ఏమిటి? రాజ్యాంగబద్ధంగా ఆయన ప్రమాణం చేసి కేంద్రంలో ఈవీఎం ద్వారా మిషన్ ట్యాపరింగ్ చేయడం ద్వారా ఆయన అధికారం వచ్చింది. లేకపోతే ఆయన ఇది పొజిషన్ ఏమిటి? ఒక రౌడీ షీట్ ఆయన, ఒక నేషనల్ లెవెల్ గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక గుండా అమిత్ షా. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశ విదేశాల్లో చదివి డిగ్రీ పట్టా పొందిన ఒక మహా వ్యక్తి, రాజకీయవేత్త, మన భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రి కూడా ఆయన. అటువంటి వ్యక్తిని ఆయన అవమానించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే అమిత్ షా రాజీనామా చేయాలి. దేశ ప్రజలకు ముందుకొచ్చి ఆయన క్షమాపణ కోరాలి. అలా లేని పక్షంలో ఈ రోజు ధర్నా చేస్తున్నాం. రేపు ర్యాలీలు చేసి పెద్ద మహాసభలు ఏర్పాటు చేసి బీజేపీకి తగిన గుణపాఠం చెప్పడానికి ఎస్డిపిఐ మైదానంలో 24/7 రెడీగా ఉంటుందని సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. జై అంబేద్కర్, కృషి చేస్తాం. జై ఎస్డిపిఐ.